హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నేను ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఆఫీస్కి అండి. ఎందుకంటే ఈరోజు మా ఆఫీస్లో వినాయక చవితి సెలబ్రేషన్స్ చేస్తున్నారు. సో మనం వెళ్ళకపోతే ఎలా? నేను ఉన్నాగా మీకు చూపించడానికి. మీరు ఏం కంగారు పడకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను క్లియర్గా మీకు చూపిస్తాను. ఇన్ఫోసిస్లో వర్క్కి ఎంత ప్రియారిటీ ఇస్తారో ఫెస్టివల్స్కి కూడా అంతే ప్రియారిటీ ఇస్తారు. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. పైగా డెకరేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇలా మామిడి తోరణాలు కడతారు. హాఫ్ డే మొత్తం బాగా వర్క్ చేసి సెలబ్రేషన్స్ కోసం వెయిట్ చేస్తాం. ఈ 4 అవర్స్ మాకు 4 డేస్లో అవుతున్నాయి. ఇంతలోనే లంచ్ టైం అయింది. ఈరోజు మా స్పెషల్ ఫుడ్ ఏం పెట్టారో చూపిస్తాను పదండి. ఇన్ఫోసిస్తో మామూలుగా ఉండదు. రకరకాల వంటలు పెడతారు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఒక్కొక్క నాకే ముందు వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఈ వినాయక చవితికి మీరేం చేశారో కామెంట్ చేయండి. మాకైతే బనానా, మిర్చి బజ్జీ, మేతిపూరి, పెరుగు చట్నీ, గోంగూర పచ్చడి, పెద్ద లడ్డు, గుత్తి వంకాయ, చింతకాయ పప్పు, దొండకాయ పకోడీ, ప్లెయిన్ రైస్, బర్గర్ రైస్. అమ్మో, ఇంకా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. 11 టైప్స్ ఆఫ్ వెరైటీస్ పెట్టారు. కాస్ట్ మాత్రం 110 రూపీసే. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. తినడంలో పడి మనం టైమే చూసుకోలేదు. ఇప్పుడు మనం వేరే దగ్గరికి వెళ్ళాల్సిన టైం వచ్చింది. ఇదే మా లాన్. ఇక్కడే చాలా ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తాం. ఇప్పుడు మనం ఇక్కడ వినాయకుడిని ఐడల్ ప్రిపరేషన్ చేయాలి. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఆఫీస్ వాళ్ళే మనకి మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. క్లే గణేష మూవ్మెంట్ని సపోర్ట్ చేయడానికి ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇవి నార్మల్ క్లే గణేషే కాదు, గ్రీన్ గణేష కూడా. లోపల సీట్స్ ఉంటాయి టు ఎంకరేజ్ గ్రీన్ రెవల్యూషన్. ఈవెంట్ అనేసరికి ఒక్కొక్క ఆర్టిస్ట్ బయటకు వచ్చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నారు. గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి.